హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలని ఇటు తెలంగాణలోని కొన్ని కీలక ప్రాంతాలని కలుపుతూ మైసూరుకి ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07033 07034 ప్రస్తుతానికి ఈ నెంబర్ మీద వేరే ట్రైన్ అనేది అలోకేట్ అయి ఉంది. మీకు ఈ స్పెషల్ ట్రైన్ యొక్క తేదీలు అనేవి రాగానే ఈ ట్రైన్కి మళ్ళీ తిరిగి ఈ నెంబర్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 07033 కాకినాడ టౌన్ మైసూర్ మధ్యలో మనకి ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులో ఉంటుంది. వారానికి 2 రోజులు ఈ రైలు కాకినాడ టౌన్ మైసూర్ మధ్యలో నవంబర్ 3వ తారీఖు నుంచి నవంబర్ 28 వరకు తన సేవల్ని అందిస్తుంది. కాకినాడ రైల్వే స్టేషన్ నుండి ఈ బండి ప్రతి సోమవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే 07034 మైసూర్ కాకినాడ టౌన్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి నవంబర్ 4వ తారీఖు నుంచి నవంబర్ 29 వరకు తన సేవల్ని అందిస్తుంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలుకి సంబంధించిన వివరాలు అనేవి ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. మనకి రిజర్వేషన్ చార్ట్లో ప్రకారం ఇక్కడ కాకినాడ టౌన్ నుంచి మైసూర్కు వెళ్ళేటప్పుడు ఈ రైలు యొక్క వివరాలు అనేవి చూస్తే ఈ రైలు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత 2వ రోజు మధ్యాహ్నం 4 గంటలకి ఈ బండి మైసూర్ జంక్షన్కి చేరుకుంటుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి మనకి ఈ రిజర్వేషన్ చార్ట్ ప్రకారం చూసుకుంటే కాకినాడ టౌన్ దాటిన తర్వాత సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, అంకెవేడు, కైకలూరు, గుడివాడ, ఆ తర్వాత విజయవాడ జంక్షన్, తర్వాత గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళు, నడికోటి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ జంక్షన్, తర్వాత లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆందోని, గుంతకల్ జంక్షన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యలహంక, బెంగళూరు కాంట్, అలాగే కేఎస్ఆర్ బెంగళూరు, కెనిగిరి రైల్వే స్టేషన్, ఆ తర్వాత మాండ్యం మీదుగా మైసూరుకి చేరుకుంటుంది ఈ బండి. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాపేజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రైల్లో మనకి రిజర్వేషన్ వచ్చేసి స్లీపర్ అలాగే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. జనరల్ కూడా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతానికి కాకినాడ టౌన్ నుంచి ఇటు మైసూర్ వరకు మనకి ఒక రైలు కూడా అందుబాటులో లేదు. అలాంటి రూట్లో మైసూర్కి ఒక ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. బెంగళూరు వరకు శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉన్నా కూడా ఈ ట్రైన్లో రిజర్వేషన్ దొరకడం అనేది చాలా వరకు కష్టమైన పని. ఈ రైలు యొక్క వివరాలు అనేవి పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మరొక వీడియో చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నైస్ డే.